హాయ్ అండి. అందరికీ నమస్కారం. వామ్మో! 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 పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలోళ్ళు కాదండి. పవన్ కళ్యాణ్ సినిమా 2 సంవత్సరాలకొచ్చినా, 3 సంవత్సరాలకొచ్చినా, అతని సినిమా 4, 5 సంవత్సరాల దాకా తీసినా సరే, పవన్ కళ్యాణ్ క్రేజ్ గాని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాని చెక్కు చెదరరు అన్నట్టుగా నిరూపిస్తా ఉంటారండి. దగ్గర దగ్గర ఈ సినిమా 5 సంవత్సరాల పాటు షూటింగ్ చేసుకుంటూ, ఈ సినిమా కన్నా ముందాల కొన్ని సినిమాలు ఒప్పుకొని అతను చేసేసి అయి రిలీజ్ అయినా సరే, రిలీజ్ అయ్యాయి పాత సినిమాల్లాగా పాత సినిమాలు అయిపోయినా సరే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్నా సరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడొచ్చినా ఆ సినిమాని వాళ్ళు ఆహ్వానించే ఆహ్వానం అనేది ఉంటుంది చూసారండి, వేరే లెవెల్ అండి. ఎందుకంటే హరిహర వీరమల్లు హైదరాబాదు శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ అనేది జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏంటో కానీ అసలు అతను మాట్లాడుతూ ఉంటేనే ఈలలు గోలలు చప్పట్లు. అసలు పవన్ కళ్యాణ్ గారికే ఇదేంట్రా బాబు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంట్రా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి అనుమానం వస్తూ ఉంటాడు. ఆయన ఛాన్సాలు చెప్తూ ఉంటాడు, నేను కూడా ఒక మామూలు మనిషే, నన్ను ఇంతలా ఎందుకు ప్రేమిస్తూ ఉంటారో నాకే అర్థం కాదు, నన్ను మాట్లాడేటప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి రా బాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా సరే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఫ్యాన్స్ అనేది పవన్ కళ్యాణ్ మాట కూడా వినరండి. ఎందుకంటే నిన్న శిల్పకళా వేదికలో అతను మాట్లాడేటప్పుడు గోలలు, పవన్ కళ్యాణ్ గారే షాక్ అయిపోయి ఒక 2 నిమిషాల పాటు సైలెంట్ అయిపోయాడు. సరే అతను మాట్లాడిన తర్వాత అతను ఏదన్నా మీకు ఉత్సాహం కలిగే మాటలు మాట్లాడినప్పుడు మీరు ఈలలు కొట్టండి, గోలలు చేయండి, చప్పట్లు కొట్టండి. అంతేగాని అతను మాట్లాడక ముందే అతను ఆ మైకు అలా తీసుకున్న వెంటనే అందరికీ నమస్కారం అని ఒక మాట అంతే, దానివల్ల ఏం కామెడీ ఉందో నాకు అర్థం కావట్లే. అంత గోల చేసేస్తూ ఉంటారు అన్నమాట సరదాగా. అది ఏంటంటే ఫ్యాన్స్కి ఒక ఉత్సాహం, పవన్ కళ్యాణ్ గారిని అతి దగ్గరగా చూస్తున్నాం అంటే మేము అభిమానించే అభిమాన హీరోని చాలా దగ్గరగా చూస్తున్నాం అనే ఒక భావన. నేను అభిమానించే హీరో అంటాను కానీ చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటా ఉంటారంటే మేము అభిమానించే హీరో కాదు మా దేవుడు అంటూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వచ్చినా, అది ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని అంతలా అభిమానిస్తారు అనమాట. సరే ఈ సినిమా గురించి ఒకసారి మనం మాట్లాడుకునేటట్లయితే, ఈ సినిమాకి ఒక 100 నుంచి 120 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నాడండి స్టార్టింగ్లో. ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ రాజకీయాలలో అతను పార్టీని బలోపేతం చేసుకోవడానికి అతను ఎప్పుడైతే ఈ సినిమా నుంచి కొద్దిగా సినిమాని అంటే ఈ సినిమే కాదు, ఇంతకు ముందు చేసిన సినిమాలు, ఇప్పుడు ఇంకా షూటింగ్ జరుగుతున్న సినిమాలతో సహా కూడా అతను కొంత పక్కగా పెట్టిన తర్వాత ఇతను ఎక్కువ పార్టీకి ప్రజలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం వల్ల ఈ సినిమా అనేది చాలా లేట్ అయింది. అది ఏఎం రత్నం గారు చేసిన తప్పు కాదు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు కూడా కాదు. ఎందుకంటున్నానంటే అతనికి ప్రజలంటే ఇష్టం, అలాగా పార్టీ అంటే ప్రేమ, పార్టీని నిలబెట్టుకోవాలి రాష్ట్రంలో. ఏదైనా సరే నా పార్టీ, నేను పెట్టిన పార్టీ అనేది ఇవాళ కాకపోయినా రేపైనా సరే, ఇప్పుడు దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ గారు పెట్టి 11 సంవత్సరాలు దాటింది. ఇన్ని సంవత్సరాల దాకా కూడా నేను పార్టీని అనేది ఖచ్చితంగా నేను ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే రేపు పొద్దుటీలు నేను పార్టీ పెట్టిన దానికి అర్థం లేదు అన్నట్టుగా అతను కొద్దిగా ఈ సినిమా కాదు, ఇతను ఒప్పుకున్న సినిమాలు, ఇంతకుముందు తీసిన సినిమాలు కూడా అదృష్టం కొద్ది ఏంటంటే అప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ అయిపోవటం వల్ల ఆ సినిమాలు ముందా రిలీజ్ అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఉండటం వల్ల ఈ సినిమా కొద్దిగా లేట్ అవ్వటం వల్ల ఎప్పుడైతే వీళ్ళు 100 నుంచి 120 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుని ఈ సినిమాని ప్రారంభించారో, ఎందుకంటే క్రిష్ గారు తీసుకొచ్చిన కథ అలాంటిదన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి చాలా కొత్తదనంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కథలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయలే. అందులో మంచి నిర్మాత దొరికిండు ఏఎం రత్నం గారు. క్రిష్ గారు ఈ కథ తీసుకొచ్చిన తర్వాత మంచి నిర్మాత దొరకటం, ఈ సినిమా ఒక పార్ట్ తీస్తే మంచిదా లేకపోతే పార్ట్ 1 పార్ట్ 2 లాగా తీస్తే మంచిదా అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకునే పార్ట్ 1 కాదు పార్ట్ 2 తీస్తేనే ఈ సినిమా మొత్తం మనం కథ ప్రజలకు చెప్పగలం. ఈ సినిమాని పార్ట్ 1 పార్ట్ 2 లాగా ప్రారంభించారనమాట. అయితే వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వటం వల్ల 100 నుంచి 120 కోట్ల రూపాయలు బడ్జెట్తో పూర్తయిపోద్దేమో అనుకొని ఈ సినిమాని ప్రారంభించిన 270 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల ఖర్చు అయిందండి. అంటే 4-5 సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగిందంటే అక్కడ ఎవరికి నష్టం? ఏఎం రత్నం గారికి చాలా బడ్జెట్ ఎక్కువైపోయింది అనమాట. అయితే మనం ఒకసారి ఆలోచించినట్లయితే నాకు తెలిసినంత వరకు, నేనే కాదు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అతని సినిమాకి
సినిమా రిలీజ్ అవ్వకముందు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలే. సినిమా రిలీజ్ అవ్వకముందు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నా సినిమా ఇలా ఉంటుంది, నా సినిమా అలా ఉంటుంది అని ప్రెస్ మీట్ని తీసుకొచ్చి విలేకరులను తీసుకొచ్చుకొని మాట్లాడిన ఇంతవరకైతే ఆ రోజు లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఒక నిర్మాత లాస్ అవ్వకూడదు, ఎందుకంటే నా వల్లే ఈ సినిమా లేట్ అయింది, ఈ సినిమా లేట్ అవ్వడానికి నేను కొంత కారణం కాబట్టి ఈ నిర్మాత లాస్ అవ్వకూడదు, ఇసంటి మంచి నిర్మాత ఉండాలి అంటే ఇండస్ట్రీలో ఇసంటి మంచి నిర్మాత అనేది ఉంటే రేపు పొద్దుటిలో ఇతను 10 సినిమాలు తీయొచ్చు, నా వల్ల నిర్మాత అనేది లాస్ పోకూడదన్న ఉద్దేశంతోనే అసలు ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అంటే ఇతను రెమ్యునరేషన్ తీసుకున్న దాని నుంచి ఒక 11 కోట్ల రూపాయలు ఇచ్చేసినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆ సినిమా 4 రోజులు రిలీజ్ ముందే ఇటు ఉదయం 10-11 ప్రాంతంలో ప్రెస్ మీట్ జరపడం, అట్లాగే హైదరాబాద్లో శిల్పకళా వేదికలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం. అంతేకాకుండా 22వ తారీఖున 23వ తారీఖున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఈ సినిమా గురించి ప్రమోట్ చేస్తున్నారట. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి కలెక్షన్లతో సినిమా దూసుకుపోతూ ఉంటే అప్పుడు కూడా ప్రమోట్ చేయొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏది ఏదైనా కానీ నాకు పవన్ కళ్యాణ్ గారిలో నచ్చేది ఏంటంటే నేనే అందరికన్నా గొప్ప, నేనే అందరికన్నా తురుము, నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పుకోడండి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇదే శాపం అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్నది ప్రజలకు చెప్పేస్తూ ఉంటాడు, అతని ప్రేక్షకులకు చెప్పేస్తూ ఉంటాడు. కానీ దీనిని అలుసుగా తీసుకొని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ట్విట్టర్లో చాలామంది ఏమంటున్నారంటే నీ స్థాయి ఏంటో నీకు తెలుసా అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట ఒక మాట. ఏమని చెప్పారంటే ఉన్న హీరోల కన్నా నాకు బడ్జెట్ చాలా తక్కువ, అలాగే రాజకీయాలలో నాకు చిన్న నాయకుల నుంచి మోడీ గారి వరకు కూడా చాలా దగ్గర సంబంధాలు, అంటే దగ్గరగా వెళ్ళి నేను మాట్లాడగలను, అన్ని పరిచయాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులతోనైనా నాకు చాలా మంచి పరిచయాలు ఉన్నాయి, కానీ సినిమా పరంగా వస్తే మాత్రం నేను అందరికన్నా చాలా చిన్న హీరోని అని ఒక సహృదయంతో ఆయన చెప్పిన మాటలను పట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్విట్టర్లో కానీ అట్లాగే కొన్ని ఛానల్స్లో కూడా నీ స్థాయి ఏంటో నీకు తెలిసిందా, ఇప్పటికైనా నువ్వంటే ఏంటో, నీ స్థాయి ఇది అన్న సంగతి ఇప్పుడు నీకు తెలిసిందా అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఇదిగో తోక అంటే అదిగో పూలైనటువంటి చాలామంది ఉంటారుగా. కానీ ఎప్పుడైనా నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు, నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నేను చేసిన పనిని, నేను చేసిన మంచిని నేను చెప్పుకోవడం కాదు. మనం చేసే పని మన గురించి ఎవడన్నా చెప్పుకోవాలంటే బయట వాళ్ళు చెప్పుకోవాలి గొప్పగా. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అతని గురించి చెప్తున్నా ఎప్పుడు గొప్ప చెప్పుకోడు, నేను తోపుని తురుమునని చెప్పేసి ఎప్పుడు చెప్పుకోడు, ప్రజలు చెప్పుకుంటారు. మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి డబ్బంటే ఆశ అనేది లేదు. ముఖ్యంగా అతనికి ఎన్నో కోట్ల రూపాయలు, మనకి సినీ ఫిలింలోకి వచ్చిన కానుంచి పవన్ కళ్యాణ్ గారు ఏంటో మనకు పరిచయం అయ్యిండు. మరి అప్పటి నుంచి కూడా గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటిదాకా కూడా ఎన్ని కోట్ల రూపాయలు అతను సొంత డబ్బు, కష్టపడిన సొమ్ము, రూపా అతను కష్టపడిన సొమ్ము అనేది ఈరోజు ఎంతమందికి ఇచ్చింటాడు. అన్ని భాషలలో హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. 24వ తారీఖున థియేటర్లలో ఫ్యాన్స్ సందడి అనేది మామూలుగా ఉండదు. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.